ఎమ్మెల్సీ అభ్యర్థులు ఖరారయ్యారు. టీడీపీ నుంచి సి రామచంద్రయ్య పేరును ప్రస్తావించగా జనసేన నుంచి హరిప్రసాద్ ఎంపికయ్యారు. ఏపీలో ఎమ్మెల్యే కోట, ఎమ్మెల్సీ ఎన్నికలకు అభ్యర్థులను ఖరారు చేసింది ఎన్డీఏ సర్కార్. ఎమ్మెల్యే కోటాలో 2 ఎమ్మెల్సీ స్థానాలకు ఉప ఎన్నికలు జరగనుండగా ఇప్పటికే ఎన్నికల నోటిఫికేషన్ సైతం విడుదలైంది. జూలై 12న ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి. దీంతో ఎన్డీఏ అభ్యర్థులను ఖరారు చేసింది. ఒక స్థానాన్ని టీడీపీకి, మరో స్థానాన్ని జనసేనకు కేటాయించింది. టీడీపీ నుంచి కడప జిల్లాకు చెందిన సీనియర్ పొలిటీషియన్, మాజీ ఎమ్మెల్సీ సి రామచంద్రయ్య పేరు ఖరారు కాగా, మరోవైపు జనసేన పార్టీ నుంచి ఆ పార్టీ అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, రాజకీయ కార్యదర్శి పిడుగు హరిప్రసాద్ పేరును ఖరారు చేశారు. ఈవేళ వీళ్ళిద్దరూ ఎమ్మెల్సీ అభ్యర్థులుగా నామినేషన్లు దాఖలు చేయనున్నారు. వెనుకబడిన ప్రాంతంగా పిలువబడే రాయలసీమ నుంచి బలిజ సామాజిక వర్గానికి చెందిన నేతగా సి రామచంద్రయ్య టీడీపీలో సుదీర్ఘకాలంగా మంత్రిగా, ఎంపీగా, పొలిట్ బ్యూరో సభ్యుడిగా పనిచేశారు. తర్వాత చిరంజీవి ప్రజారాధ్యం కాంగ్రెస్ పార్టీల్లోనూ ఎమ్మెల్సీగా పనిచేశారు. 2018లో వైసీపీలో చేరి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. 2023 డిసెంబర్లో వైసీపీకి గుడ్ బై చెప్పి అప్పటి ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు నాయుడు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. దీంతో అనర్హత వేటు వేశారు శాసనమండలి చైర్మన్. ఈ క్రమంలో ఉప ఎన్నికలు అనివార్యమయ్యాయి. జనసేన పార్టీ అభ్యర్థి పి హరిప్రసాద్ జర్నలిస్ట్గా పనిచేశారు. పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ ఆవిర్భావం తర్వాత జనసేన పార్టీ మీడియా హెడ్గా, పవన్ కళ్యాణ్ రాజకీయ కార్యదర్శిగా పార్టీకి సేవలందిస్తున్నారు. ఇక అసెంబ్లీలో బలాబలాలను పరిశీలిస్తే ఈ 2 స్థానాలు కూటమి ఖాతాలోకి వెళ్లే అవకాశం ఉంది. వైసీపీకి కేవలం 11 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్న నేపథ్యంలో పోటీలో ఉండే అవకాశమే లేకుండా పోయింది. ఈ క్రమంలో ఈ 2 స్థానాలకు సంబంధించి అభ్యర్థుల ఎంపిక దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది. అయితే ఇప్పటికే శాసనమండలిలో మెజార్టీ సీట్లు ఉన్న వైసీపీని ఎదుర్కోవడానికి ఎన్డీఏ ప్రభుత్వానికి అదనంగా 2 సీట్లతో బలం పెరగనుంది. ఇక ఏపీలో ఎమ్మెల్యే కోట, ఎమ్మెల్సీ అభ్యర్థులు ఖరారైనట్లుగా తెలుస్తోంది. ఇక ఈ అంశానికి సంబంధించి బ్యూరో చీఫ్ రాఘవేంద్ర అందిస్తారు. రాఘవేంద్ర, చెప్పండి, ఎమ్మెల్యే కోట, ఎమ్మెల్సీ అభ్యర్థుల్ని డిసైడ్ చేసినట్లుగా తెలుస్తోంది. కూటమి వివరాలేంటి? ఏపీలో మరికొద్దిసేపట్లో ఎమ్మెల్సీ నామినేషన్ కి సంబంధించి టీడీపీ నుంచి సి రామచంద్రయ్య, అదే విధంగా చూసుకుంటే జనసేన నుంచి జనసేన పార్టీ సెక్రటరీ వచ్చేసి హరిప్రసాద్ కూడా నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఏదైతే ఎన్నికలకు ముందుకు సంబంధించి పార్టీ వైసీపీ నుంచి టీడీపీలో చేరిన వారిపైన ఒక పక్కన ఇక్బాల్ అయితేనేమో, అదేవిధంగా రాఘవేంద్ర, కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థులను ఖరారు చేసినట్టుగా తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి? ఏపీలో మరికొద్దిసేపట్లో ఎమ్మెల్సీలకు సంబంధించి ఇప్పటికే 2 ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించి కూడా ఖాళీ అయినాయి. ఈ నేపథ్యంలో ఒక పక్కన రాయలసీమకు సంబంధించి సి రామచంద్రయ్య, అదే విధంగా చూసుకుంటా ఉంటే జనసేనకి సంబంధించి హరిప్రసాద్ కూడా నామినేషన్ దాఖలు చేస్తున్నారు. ఎన్నికలకు ముందు పక్కన వైసీపీ నుంచి ఈ వలసలో వైసీపీలో ఉన్న సి రామచంద్రయ్య అయితేనేమో, అదే విధంగా ఇక్బాల్ కూడా ఇద్దరు టీడీపీలో చేరటం పైన వెంటనే వారిపైన స్పీకర్ కి ఒక పక్కన శాసన మండలి చైర్మన్ కూడా అనర్హత వేటు చేశారు. ఈ నేపథ్యంలో ఎన్నికల తర్వాత వీటికి సంబంధించి నోటిఫికేషన్ కూడా ఇచ్చిన నేపథ్యంలో కూడా ఒక పక్కన కీలక నేత అయిన సి రామచంద్రయ్య ఇతన రాయలసీమ కడపకి చెందిన వ్యక్తి. ఇతను పూర్తి స్థాయిలో కూడా గతంలో ఏదైతే టీడీపీలో మంత్రిగా అయితేనేమి, ఎంపీగా, ఎమ్మెల్యేగా అన్ని రకాలుగా కూడా పనిచేశారు. అదేవిధంగా ప్రజారాజ్యంలో అయితేనేమి, అదే విధంగా చూసుకుంటా ఉంటే వైసీపీలోకి చేరాడు. కాకపోతే ఎన్నికల సమయంలో పూర్తి స్థాయిలో కూడా చివరి నిమిషంలో టీడీపీలో రావడము, టీడీపీలో కీలకంగా కూడా వ్యవహరించడంతో కూడా సి రామచంద్రయ్య టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కూడా అవకాశం ఇచ్చినట్టు కూడా తెలుస్తుంది. అదేవిధంగా చూసుకుంటా ఉంటే
ఉమ్మడి వెస్ట్ గోదావరికి సంబంధించి జనసేన కీలక నేత అయిన హరిప్రసాద్ ఏదైతే గతంలో మీడియాలో పనిచేసిన అనుభవం అయితే ఏదేమి, అదేవిధంగా జనసేనకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా పనిచేసిన హరిప్రసాద్ కి పూర్తి స్థాయిలో కూడా ఈ నేపథ్యంలో ఇద్దరికి కూడా కీలకంగా కూడా అవకాశాలు ఇచ్చారు. ఈ నేపథ్యంలో కూడా ఎమ్మెల్యేలకు సంబంధించి కోటాలో 2 సీట్లకు సంబంధించి ఒక పక్కన జనసేన అయితేనేమి, మరో పక్కన టీడీపీకి సంబంధించిన అభ్యర్థులు కూడా నిలబెట్టారు. ప్రస్తుత పరిస్థితుల్లో వైసీపీకి సంబంధించి 11 మంది ఎమ్మెల్యేల బలం మాత్రమే ఉండటంతో కనీసం ఒక అభ్యర్థిని నిలబెట్టే పరిస్థితి కూడా లేకపోవడంతో వీరిద్దరి ఈ గెలుపు ఏకగ్రీవం అయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది. ప్రస్తుతం మరి కొద్దిసేపట్లో వీరిద్దరు కూడా నామినేషన్ వేసే పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి ఫలితాలు కూడా వెంటనే కూడా వెలువరించే అవకాశం అయితే కనిపిస్తుంది. అంటే ఇది మొత్తం ఒక వన్ సైడే ఈ ఎంపిక అనేది అయితే డిసైడ్ అయిపోయినట్టేనా? అంటే ఎన్నికకు సంబంధించి ఏదైతే కనీసం వైసీపీకి సంబంధించి 11 మంది ఎమ్మెల్యేలు ఉండటం, వారికి కనీసం ఒక ఎమ్మెల్సీ అభ్యర్థిని కూడా నిలుపలేకపోవడమే దీనికి ప్రధాన కారణంగా కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే వీరి ఎన్నిక ఏకగ్రీవం కూడా అయ్యే పరిస్థితి కూడా కాకపోతే దీనికి సంబంధించి ఏదైతే వైసీపీకి సంబంధించి ఇంతవరకు ఎటువంటి కూడా అభ్యర్థిని ప్రకటించారు కానీ కనీసం చర్చ చేసే పరిస్థితి కూడా లేకపోవడంతో వీరిద్దరే ఏదైతే దీంట్లో నిలిచే పరిస్థితి కూడా కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ రాఘవేంద్ర.